The poem Commonwealth of Bees was written by William Shakespeare. కామన్వెల్త్ ఆఫ్ బీస్ అంటే సామ్రాజ్యం, బీస్ అంటే తేనెటీగల యొక్క సామ్రాజ్యం. హీ ఈజ్ నౌన్ యాజ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ ఇంగ్లీష్ ప్లేరైట్. ఈయన ప్రపంచ ప్రఖ్యాత నాటక రచయితగా పేరుగాంచారు. హీ wrote 36 plays, 154 sonnets and 2 long poems. ఈయన 36 నాటకాలు, 154 సానెట్స్ అంటే చిన్న పోయమ్స్ మరియు 2 లాంగ్ పోయమ్స్ పెద్ద పోయమ్స్ రాశారు. హీజ్ బెస్ట్ వర్క్స్, ఈయన యొక్క ప్రముఖ రచనలు హ్యామ్లెట్, అథెల్లో, కింగ్ లేయర్, మ్యాక్బెత్, హెన్రీ ఫిఫ్త్, జూలియస్ సీజర్, ద టెంపెస్ట్, రోమియో అండ్ జూలియట్, యాజ్ యూ లైక్ ఇట్, ద మర్చెంట్ ఆఫ్ వెనిస్. The poem is taken from Shakespeare's play Henry V, Act 1, Scene 2. ఈ పోయం షేక్స్పియర్ రాసినటువంటి హెన్రీ ఫిఫ్త్ అనే నాటకం యాక్ట్ 1, Scene 2 నుండి సేకరించబడింది. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది పోయం, ఈ పోయంకి వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? When Henry V, King of England, hesitates to write to the throne of France, Archbishop of Canterbury convinces him in a lengthy speech the life of bees and their organization. ఇంగ్లాండ్కి రాజైన హెన్రీ ఫిఫ్త్ ఫ్రాన్స్ యొక్క రాజసింహాసనం అధిష్ఠించడానికి వెనకాడుతుంటే అక్కడ మంత్రులలో ఉన్నటువంటి ముఖ్యుడైనటువంటి ఆర్చ్ బిషప్ క్యాంటర్బరీ తేనెటీగల యొక్క జీవితాన్ని మరియు వాటి సామ్రాజ్య నిర్వహణ గురించి రాజుగారికి వివరిస్తాడు. ఎక్స్ప్లెనేషన్, వివరణ. ద పోయిట్ సేస్ దట్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ బీస్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ వేరియస్ వర్క్స్. వివిధ రకములైన తేనెటీగలు వాటి పనులు చేసుకుంటూ ఎల్లప్పుడూ క్రమశిక్షణతో ఉంటాయి. దే హ్యావ్ అ కింగ్ అండ్ ఆఫీసర్స్. ఇక్కడ కింగ్, ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ ఇక్కడ కింగ్ అని ఎందుకు సంబోధించారంటే తేనెటీగలో జనరల్గా అయితే క్వీన్ బీయే ఉంటుంది. రాజుగారిని ఇక్కడ క్వీన్ బీతో మనం పోల్చకూడదు కాబట్టి ఇక్కడ అలా ప్రస్తావించాడు. ఆఫీసర్స్ అంటే వర్కర్ బీస్, స్లేవ్స్. మేజిస్ట్రేట్ బీస్ కరెక్ట్స్ ద కింగ్డమ్. మేజిస్ట్రేట్స్ అంటే ఇక్కడ న్యాయాధికారులు. ఆ తేనెతుట్టెను సమంగా న్యాయంగా పరిపాలించే అధికారులు కూడా అందులో ఉంటారు. మర్చెంట్ బీస్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ద హనీ. మర్చెంట్ బీస్ అంటే బిజినెస్ చేసే హనీ బీస్ కూడా ఉంటాయి, తేనెటీగలు కూడా ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే తేనెని ఎక్స్పోర్ట్ చేయటం, ఇంపోర్ట్ చేయటం, ఎగుమతి దిగుమతి బిజినెస్లో చేసే ఉంటాయి. సోల్జర్ బీస్ ప్రొటెక్ట్స్ దేర్ హైవ్. హైవ్ అంటే ఇక్కడ హౌస్, తేనెతుట్టె. సోల్జర్ బీస్ అంటే సైనిక తేనెటీగలు. ఇవేం చేస్తాయంటే ఆ తేనెతుట్టెని కాపాడుతూ ఉంటాయి. మ్యాసన్ బీస్ హూ బిల్డ్ ద హైవ్స్ విత్ సింగింగ్ సాంగ్స్. మ్యాసన్ బీస్ అంటే ఆ తేనెతుట్టెను నిర్మిస్తూ ఉంటాయి. అవి పాటలు పాడుకుంటూ ఆ హైవ్ను ఎప్పుడు కూడా నిర్మిస్తూ ఉంటాయి. సివిల్ సిటిజన్ బీస్ అడ్జస్ట్ ద హనీ ఇంటూ ద హైవ్ ఛాంబర్స్. సివిల్ సిటిజన్ బీస్ అంటే సామాన్య అక్కడ ఉన్నటువంటి తేనెటీగలు కూడా అవి కూడా ఏం చేస్తుంటాయంటే ఆ తేనెని ఆ ఛాంబర్స్లో, ఆ రూమ్స్లో ఉన్నటువంటి వాటిని అడ్జస్ట్ చేస్తూ వాటిలో నింపుతూ ఉంటాయి. మెకానిక్ పోటర్ బీస్ క్యారీ ఆ లాట్ ఆఫ్ హనీ ఫర్ హైవ్. ఆ తేనెతుట్టి కోసం మెకానిక్ పోటర్ అంటే ఇక్కడ మోస్తూ ఉంటాయి, క్యారీ చేస్తూ ఉంటాయి. ఎగ్జిక్యూటర్ బీస్ కిల్ ద లేజీ బీస్. ఆ తేనెతుట్టెలో ఏవైనా లేజీగా బద్ధకంగా ఉన్నాయనుకోండి, వాటిని చంపడానికి, శిక్షలు అమలుపరచడానికి కూడా కొన్ని తేనెటీగలు ఉంటాయి. దో దే ఆర్ ఇన్సెక్ట్స్, దే హ్యావ్ ద capability టు టీచ్ ద హ్యూమన్ బీయింగ్స్ ద ఆర్ట్ ఆఫ్ ఆర్డర్. ఇక్కడ అవి చిన్న క్రిమికెటికల్ అయినప్పటికీ మనుషులకి
వాటి యొక్క సామర్థ్యం, ఒక రాజ్యం ఎలా నిర్మించాలి, వాటిని ఎలా నిర్వహించాలో ఇక్కడ ఒక పాఠాన్ని మానవులకు నేర్పిస్తున్నాయని ఈ పోయంలో షేక్స్పియర్ గారు వివరించారు. కంక్లూజన్, ముగింపు. షేక్స్పియర్ మేక్స్ అ కంపారిజన్ between bees and human beings about working together for a collective purpose. షేక్స్పియర్ మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పోలుస్తూ ఉన్నాడు. హనీ బీస్ ఎలాగైతే వాటి యొక్క సామ్రాజ్యాన్ని, ఆ తేనెతుటిని ఎలా పరిపాలిస్తూ ఉన్నాయో, మనుషులు కూడా అలాగనే ఒక సమాజం అభివృద్ధి చెందాలన్నా, ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా ఇక్కడ తేనెటీగల్లాగే మనం కూడా ఒక క్రమశిక్షణగా బతికితే, ఎవరి పని వాళ్ళు నిర్వర్తిస్తే ఆ దేశం అభివృద్ధి చెందింది అని చెప్పి ఇక్కడ షేక్స్పియర్ ప్రస్తావించారు.